రైతు సంఘం నాయకురాలు ప్లీజ్. మేజర్గా తెలంగాణ సామాజిక ఆర్థిక భౌగోళిక అంశాల మీదనే ఫోకస్ అయితే బాగుంటుందంటని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వం చేసినటువంటి ఫెయిల్యూర్స్, ఈ ప్రభుత్వానికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు, ప్యాసేజ్. పస్య పద్మ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. అందరికీ నమస్కారం. ఈ చర్చలో పాల్గొనటం గత 10 సంవత్సరాల రాష్ట్ర స్థాయి పాలన గురించి, ప్రజలు ఎదుర్కొన్న స్థితిగతుల గురించి, ఎన్నికలలో ఓటమి పాలైనటువంటి గత పాలకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాష్ట్ర అభివృద్ధి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగాల్సినటువంటి సంబంధాలు ప్రధానమైనవి. మన రాష్ట్రం ఏర్పడటానికి అనేక సంవత్సరాల పోరాటంతో పాటు అన్ని తరగతులకు చెందిన ప్రజలు సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న తరువాత ఆ సందర్భంగా రాష్ట్రాల పునర్విభజన చట్టం ఏర్పాటు చేసుకొని అందులో అనేక అంశాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పొందుపరుచుకొని వాటిని అమలు చేయకపోతే ఎందుకు అమలు చేయటం లేదు అని ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి పాలకులు, రాష్ట్ర పాలకులు నిర్మించకపోగా పునర్విభజన చట్టం ప్రకారం రావలసిన పరిశ్రమలు, నీటి పంపకం, వీటన్నింటికి సంబంధించి దృష్టి పెట్టకపోవటం ప్రధానమైన వైఫల్యంగా నేను భావిస్తున్నాను. దీనితో పాటు ప్రాజెక్టుల రీడిజైనింగ్పై పూర్తిగా అవసరం లేకపోయినప్పటికీ కాళేశ్వరం లాంటి 50 టీఎంసీల స్థాయిలో గగ్గోలు పెట్టిన నీటిపారుదల నిపుణులు గగ్గోలు పెట్టిన రీడిజైనింగ్ పేరుతో ఒకవైపున కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇక్కడ రంగారెడ్డి, పాలమూరుకు సంబంధించి అసలు ఆ డిపిఆర్లో, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులో సకాలంలో ప్రజల ముందు కూడా పెట్టడానికి ఆలోచన చేయకుండా చేయబడినటువంటి పాలమూరు రంగారెడ్డి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు మొదటి పేపర్ చూస్తే అందులో ఇంజనీర్లుగా ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ నిర్ణయం చేసుకోవాల్సి వచ్చింది అని రాయటము అంటే, ఇటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా రైతు సంఘాలన్నీ ఐక్యమై అనేక నెలల తరబడి పోరాడి మాకు కలిసి మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని అడిగాం. మాతో మాట్లాడకపోయినా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో నీటి వినియోగంపై ఒక చర్చ జరగాల, దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుందాము అని చెప్పి అనేక సందర్భాలలో రాష్ట్ర పాలకుల ముందు ఆందోళనలు, విజ్ఞప్తులు, మెమోరాండాలు ఇవ్వటం కూడా జరిగింది. అయినా స్పందన లేకపోవటం, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అది ధ్వంసమవుతున్నటువంటి తీరు మనందరినీ ఎంత ఆందోళనకు గురి చేస్తూ ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. ఆశ్చర్యం, కేంద్ర స్థాయిలో సిడబ్ల్యూసి ఎట్లా అనుమతించింది, ఎట్లా దీన్ని అంగీకరించింది, నిర్మాణం కొనసాగుతూ ఉంటే ఇది ఖచ్చితంగా చర్చ జరిగింది ఆనాడు, ఈనాడు కూడా ఇంకా విచారణకు దీన్ని ఖచ్చితంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మనకు సంబంధించి భూసేకరణ చట్టం, రాష్ట్ర స్థాయి భూసేకరణ చట్టం అవసరమా? 2013 భూసేకరణ చట్టానికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు పోరాడి సాధించుకున్నాం. నాటి బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టం స్థానంలో 2013 చట్టాన్ని తీసుకురావటానికి అనేక పోరాటాలు చేశాం. దాన్ని అమలు చేయడానికి పూనుకోకపోగా ఈ రాష్ట్రంలో కొత్త భూసేకరణ చట్టం తీసుకువచ్చి అన్యాయంగా, అక్రమంగా, అతి సులువుగా భూములను సేకరించటం ద్వారా ఎంతమందిని
నిరాదరణకు గురి చేశారు, ఎంతమంది ఆత్మహత్యలకు గురయ్యారు. అంతేకాదు ఆత్మహత్యలకు సంబంధించి 1995 నుంచే ప్రారంభమైనప్పటికీ మన రాష్ట్రంలో 1990లో వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాల దుష్ఫలితంగా ఆత్మహత్యలు పెరిగితే ఆనాటి నుంచి తెలంగాణ ఏర్పడే నాటి వరకు ఆత్మహత్యల పరంపర కొనసాగితే వీళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి 5 లక్షలు అని రైతు సంఘాలుగా 2 వాహన యాత్రలు పెట్టి రాష్ట్రమంతా ఆందోళన చేయాల్సి వచ్చింది. అప్పుడు కానీ తెలంగాణలో వచ్చినటువంటి పాలకులు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ అమలు చేశారా? చేయలేదు. అందుకోసమే ఈ సందర్భంగా నేను మీ అందరినీ ఎన్నికలలో 18వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంగా ఓటుని వినియోగించుకోబోయే ముందు ఎవరికి ఓటు వేస్తే ప్రజా సంక్షేమం నిలబడుతుంది, కొనసాగుతుంది, అభివృద్ధి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మనం సాధించటానికి వీలుంటుంది అని నికరమైన రాజకీయ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ దేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, సైంటిఫిక్ టెంపర్మెంట్కు స్థానం లేకుండా ఈ దేశ ఆచార సాంప్రదాయాల పేరుతో పూర్తిగా మతమౌఢ్యం వైపుకో లేకపోతే సనాతన ఆలోచనల వైపుకో మళ్లించటానికి కేంద్రం ఆలోచన చేసినప్పుడు ఈ రాష్ట్ర పాలకులు ఏం చేశారు? ఎందుకు ఆందోళన చేయటానికి ముందుకు రాలేదు? ఆరోగ్యానికి సంబంధించి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత? కేంద్రంలో 6% కావాలని ఈ దేశ ప్రజలు పోరాడుతూ ఉన్నారు. 1% మాత్రమే కేటాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఆరోగ్యానికి సంబంధించి నిధులు సమకూర్చుకోవటానికి రాష్ట్రానికి అవకాశం ఉంటుంది? ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఎంత సుదీర్ఘ పోరాటం జరిగిందో, ఈ రాష్ట్ర స్థాయి హక్కులను కేంద్రం నుంచి సాధించుకోవటానికి, నిధులను సాధించుకోవటానికి కూడా ఆ మేరకు ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో పాల్గొనకుండా, పాటుపడకుండా కొన్ని సందర్భాలలో మహిళల రైతులకు వ్యతిరేకమైన 3 చట్టాలు వచ్చినప్పుడు పోరాడకుండా, రైతులకు అండగా ఈ రాష్ట్రంలో నిలబడకుండా కేంద్ర పాలకులకు అనుకూలంగా వ్యవహరించినటువంటి తీరు, న్యూ ఎకనమీ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అనుకరించినటువంటి కేంద్ర పాలకులకు తోడ్పడినటువంటి ఈ పద్ధతులు ఈ రాష్ట్ర ఫెడరల్ స్ఫూర్తి గంగలో కలుపుకుంటూ రెండో వైపు కేంద్ర పాలకుల ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంటే నోరు మూసుకొని కూర్చున్నటువంటి గత పాలకులకు ఈ రాష్ట్రంలో ఎన్నికలలో ఓడించటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రజలు ఓడించారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలకులు కూడా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తూచా తప్పకుండా సకాలంలో అమలు చేయటానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. 4 నెలల పాలనలో వారు చేయగలిగేది చేసినాము అని చెప్తా ఉన్నారు. సంతోషం. ముందు కూడా చేయటానికి పూనుకోమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.